భారత ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు ఉచిత రేషన్ పథకం నడుపుతోంది. నిజంగా అవసరం ఉన్న కుటుంబాలు ఈ పథకం వల్ల 2 పూట్ల భోజనం జోలికి తక్కువ ఖర్చుతో చేరుతున్నాయి. కానీ కొందరు మంచి జీతాలు తీసుకుంటూ లక్షల్లో సంపాదిస్తూ కూడా రేషన్ కార్డు మోసం చేసి ఉచిత సరుకులు తెచ్చుకుంటున్నారు. అర్హత లేకుండా ప్రభుత్వ రేషన్ తీసుకుంటే వారికి జరిమానా, శిక్ష రెండూ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ పథకానికి కొన్ని క్లియర్ రూల్స్ పెట్టింది. మొదట ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్లకు ప్రతి నెల స్థిరమైన జీతం వస్తోంది కాబట్టి రేషన్ కోసం డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదు. అలాగే కారు ఉన్నవారు కూడా ఈ లిస్టులో లేరు. ఎందుకంటే ఒకవేళ మీరు కారు కొనగలిగే అర్థం మీరు ఆర్థికంగా బాగా ఉన్నట్టే. ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా ఉచిత రేషన్ తీసుకోలేరు. ఎందుకంటే మీ ఆదాయం అంత స్థాయిలో ఉంటే మీరు పేద కేటగిరీలోకి రారు. ఎవరికైతే డైలీ బేసిక్ అవసరాలు తీర్చుకోవడానికి నిజంగానే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ పథకం. మిగతా వాళ్ళు అర్హత లేకుండా తీసుకుంటే అది తప్పే. కాకుండా పేదల హక్కు కూడా దోచుకోవడమే అవుతుంది. ఇవాల్టి మార్కెట్లో జీవితం సౌకర్యవంతంగా సాగించగలిగే వాళ్లకి ఈ పథకం అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. తప్పుడు డాక్యుమెంట్లు చూపించి లేదా తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్ తెచ్చుకుంటే అది నేరం. మీరు తీసుకున్న ప్రతి కిలో బియ్యం గింజకు గవర్నమెంట్ లెక్క తీసుకుంటుంది. పట్టుబడితే ఇప్పటి వరకు తీసుకున్న మొత్తం విలువను తిరిగి చెల్లించాలి. దానితో ఆగిపోదు, పెద్ద జరిమానా కూడా పడొచ్చు. కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. రేషన్ దొంగతనం అంటే కేవలం ప్రభుత్వానికి నష్టం జరిగిందనే అనుకోవడం తప్పు. అసలు నష్టం మనందరికీ జరుగుతుంది. ఒకవైపు నిజంగా పేదలు రావాల్సిన సరుకులు తగ్గిపోతాయి. మరోవైపు ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. ఈ పథకం నడవడానికి కావలసిన డబ్బు మనం చెల్లించే పన్నుల నుంచే వస్తోంది. కాబట్టి ఎవరో రేషన్లో మోసం చేస్తే లాభం వాళ్ళకే, కానీ నష్టం మాత్రం పేదలకు, ట్యాక్స్ చెల్లించే మనందరికీ.